నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ బెర్నూలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. అంటే ఈ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ వచ్చేసి బెర్నూలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్కి సంబంధించి అనమాట. అదేంటో ఒకసారి చూస్తే మనకి డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ వై ఎక్స్ పవర్ ఎన్ వర్ ఎన్ ఈస్ గ్రేటర్ దెన్ 1. అంటే వై అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ సంబంధించినవి, పి ఆఫ్ వై క్యూ ఆఫ్ వై, ఎక్స్ అనేది మాత్రమే డిపెండెంట్ వేరియబుల్. అంటే ఇలాంటి ఒక ఈక్వేషన్ మనం ఏం చెప్తామంటే బెర్నూలీస్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అంటాం. అది ఈ 4 ఆప్షన్స్లో మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట. అది దేనికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2dy by dx plus x square y equals to 2x plus 3. అంటే ఇది ఒక ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దాంతోపాటుగా ఒక ఇనీషియల్ కండిషన్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 5 ఇచ్చారు. అయితే ఇక్కడ ఆప్షన్స్ ఏ రకంగా ఇచ్చారంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వైయా, లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్సా, బెర్నూలీస్ ఈక్వేషన్ ఇన్ వైయా, బెర్నూలీస్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అని అడుగుతున్నారు. అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందులో నాన్ లీనియర్ టర్మ్స్ ఎక్కడ కనిపించలేదు. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద డిపెండెంట్ వేరియబుల్స్ అంటే వై స్క్వేర్ వై క్యూబ్ ఇట్లా కానీ, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద డిపెండెంట్ వేరియబుల్ సర్టెన్ డెరివేటివ్స్ కూడా లేవు. వై ఇంటూ డివై బై డిఎక్స్, వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఇట్లా లేవు కనుక ఇది మనకి ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ అది ఏ రకంగా చూద్దాం అంటే జనరల్ ఫామ్లో ఉందో అయితే చూద్దాం. అంటే ఈ ఈక్వేషన్ మొత్తం 2తో డివైడ్ చేసినట్లయితే కనుక డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ వై ఈక్వల్స్ టు 2x ప్లస్ 3/2 ఇట్ ఈస్ కంపేర్ విత్ డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈస్ ఈక్వల్స్ టు క్యూ. అంటే ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెటప్లో ఉంది కనుక మనకి ఇది ఏమవుతుందంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వై కనుక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది ఈ క్వశ్చన్కి సంబంధించి. మనం నెక్స్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ టు ద నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు 0. ఆప్షన్స్ చూస్తే -1/2 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఆప్షన్ బి, సి, డి కూడా ఇవ్వటం జరిగింది. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు 0 జనరల్ సెటప్తో పాటు ఇది ఏ రకంగా ఉందంటే వై ఇంటూ ఫంక్షన్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఫంక్షన్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్వై డివై ఈస్ ఈక్వల్ టు 0. ఈ జనరలైజ్డ్ ఫామ్లో ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమని తెలుసు 1/mx మైనస్ ఎన్వై. సో 1/mx మైనస్ ఎన్వై సింప్లిఫై చేస్తే 1/m ఇంటి y ఇంటూ 1 ప్లస్ xy అంటే xy టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ xy దేర్ ఈస్ ఎ మైనస్ దిస్ x ఇంటూ y బికేమ్ xy టైమ్స్ ఆఫ్ 1 మైనస్ xy. ఈ టర్మ్స్లో మనకి కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి xy కనుక 1/xy 1 ప్లస్ xy -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ xy +1 -1 క్యాన్సిల్ అయ్యి xy 2xy ఇంటూ xy అంటే 1/2x స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది. ఇదే మనకి కావలసిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అన్నమాట ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించి. ఈ 4 ఆప్షన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. Which of the following is a solution to the differential equation dx by dt plus 3x equal to 0? x అనేది డిపెండెంట్ వేరియబుల్, t ఇండిపెండెంట్ వేరియబుల్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించి. ఇది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అన్నమాట. ఆప్షన్స్ ఒకసారి చూస్తే x ఈక్వల్స్ టు 3e⁻t, ఆప్షన్ బి, సి, డి కూడా ఇవ్వటం జరిగింది. జనరల్గా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్లో ఆర్బిటరీ కాన్స్టెంట్ సిలో చెప్పాలి, కానీ ఇక్కడ డిఫరెంట్గా పర్టికులర్ సొల్యూషన్స్ ఇవ్వటం జరిగింది. మనం ఇప్పుడు ప్రొసీజర్లో ఏ రకంగా సొల్యూషన్ చూడొచ్చు అనేది చూద్దాం. అంటే ఇది dx బై dt ప్లస్ 3x ఈక్వల్ టు 0 అంటే ఆపరేటర్ నొటేషన్లో రాస్తే d
ప్లస్ 3x ఈక్వల్ టు 0. అంటే ఇది ఎలా కంపేర్ చేయొచ్చు? ఎఫ్ ఆఫ్ డి ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ ఆఫ్ డి డి ప్లస్ 3. ఆక్సిలరీ ఈక్వేషన్ రాసాం అనుకోండి, డి ప్లస్లో ఎం రాయాలి, ఈక్వేటింగ్ టు 0 చేస్తే ఒక ఆక్సిలరీ ఈక్వేషన్ వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0, డి ఉన్న చోట ఎం రాస్తే ఎం ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎం ఈక్వల్ టు ఏమైంది? -3 అన్నమాట. దీనికి సొల్యూషన్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు సిఈ పవర్ ఎంటీ అవుతుంది. అంటే ఎం ప్లస్లో డైరెక్ట్గా మనం 3 రాసేయటమే. ఎక్స్ ఈక్వల్స్ టు సిఈ పవర్ -3t. కానీ ఈ 4 ఆప్షన్స్లో మనకి ఈ పవర్ -3tకి సంబంధించిన ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ కనుక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ద సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx ప్లస్ y² ఈక్వల్ టు 0. ఆప్షన్స్ ఏ రకంగా ఇచ్చారు అంటే y ఈక్వల్స్ టు 1/x ప్లస్ c, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి కూడా ఇవ్వటం జరిగింది. ఇది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట. కానీ y² అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద డిపెండెంట్ వేరియబుల్స్ ఈక్వేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కనుక దీన్ని నాన్ లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఏదేమైనా కానీ దీని సొల్యూషన్ ఏ రకంగా సాల్వ్ చేద్దాం ఒకసారి చూద్దాం. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి సంబంధించినటువంటి సొల్యూషన్ అంటే సెపరబుల్ ఈక్వేషన్ ద్వారా అంటే dy/y² ప్లస్ dx ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇది ఇంటిగ్రేట్ చేసేదానికి కంప్లీట్గా ఉంది కనుక ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రల్ y⁻² dy ప్లస్ ఇంటిగ్రల్ dx ఈక్వల్ టు c1. అంటే y⁻²కి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y ఏమవుతుంది? y⁻−1/−1 ప్లస్ 1కి ఇంటిగ్రేషన్ x అన్నమాట. దట్ ఈక్వల్స్ టు c1. ఇప్పుడు ఈ రిజల్టెంట్ సొల్యూషన్ని మనం ఈ రకంగా ఎక్స్ప్రెస్ చేద్దాం. ఫస్ట్ టైం వచ్చేసి -1/y దట్ ఈక్వల్స్ టు c1. ఈ x అనేది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే -x. కానీ ఇది నాకు y కావాలి కనుక త్రూ అవుట్ -1తో మల్టిప్లై చేస్తే 1/y ఈజ్ ఈక్వల్ టు -c1 ప్లస్ x అయింది. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో c1 లేదు, ఓన్లీ c ఉంది కాబట్టి ఈ -c1ని cతో రీప్లేస్ చేస్తే 1/y ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ x. కానీ y కావాలి కదా, మనం రెసిప్రోకల్ తీసుకున్నట్లయితే 1/1/y y అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 1/c ప్లస్ x. అంటే ఈ ఆప్షన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ ఏలో కనిపిస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అన్నమాట. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ద సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ y dy/dx ఈక్వల్స్ టు x-1 సాటిస్ఫైయింగ్ an ఇనిషియల్ కండిషన్ y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించి మనం జనరల్ సొల్యూషన్ కట్టి దాంతోపాటుగా ఈ కండిషన్ వాడి మనం ఆ c కూడా ఫైండ్ అవుట్ చేసి సొల్యూషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆప్షన్స్ ఏ రకంగా ఇచ్చారంటే y² ఈక్వల్ టు x² - 2x + 2. అదే రకంగా ఆప్షన్ బి, సి, డి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ కడదాం డిఫరెన్షియల్ ఈక్వేషన్కి. అంటే ఇది వేరియబుల్ సెపరబుల్ ఫామ్లో తీసుకున్నట్లయితే y dy ఈక్వల్స్ టు x-1 dx. ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ y dy ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x-1 dx ప్లస్ c. అంటే yకి ఇంటిగ్రేషన్ y²/2, xకి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x x²/2 - x ప్లస్ c. కానీ ఇక్కడ ఇది జనరల్ సొల్యూషన్ అవుతుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ presented in the solution equals to order of the differential equation, hence it is general solution to the first order first degree differential equation. ఇక్కడ c ఫైండ్ అవుట్ చేయాలంటే కండిషన్ ఇచ్చాడు, y అనేది 1 అవుతుంది, ఇప్పుడు x ఈక్వల్ టు 1 అనమాట. ఇది కండిషన్. ఈ కండిషన్ వాడాలి అంటే y ప్లేస్లో 1 పెట్టాలి, x ప్లేస్లో 1 పెట్టాలి. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. అంటే 1/2 ఈక్వల్స్ టు 1/2 -1 ప్లస్ c. అంటే c వాల్యూ మనకి ఏమొస్తుంది? c - 1 ఈజ్ ఈక్వల్ టు 0, దేర్ ఫోర్ c ఈజ్ ఈక్వల్ టు 1. అంటే c ప్లస్లో 1 పెట్టి సింప్లిఫై చేస్తే y² ఈక్వల్స్ టు x² - 2x ప్లస్ 2 అవుతుందన్నమాట.
అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది ఈ 4 ఆప్షన్స్లో ఆప్షన్ ఏలో కనిపించింది కనుక ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ద సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంటూ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఒక ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషనే, కానీ దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి మార్చాలి అంటున్నాడు. ఏంటో ముందు ఆప్షన్స్ చూద్దాం. సబ్స్టిట్యూషన్ వచ్చేసి y² ఈజ్ ఈక్వల్ టు t అంటున్నాడు, y⁻−1 ఈజ్ ఈక్వల్ టు t అండ్ c d కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే y² అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద డిపెండెంట్ వేరియబుల్స్ ఈ ఈక్వేషన్లో ప్రజెంట్ అయి ఉంది కనుక ఈ y² అనేది నాన్ లీనియర్ టర్మ్ కాబట్టి ఈ ఈక్వేషన్ వచ్చేసరికి నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మార్చేదానికి ఒక సబ్స్టిట్యూషన్ కావాలి, అది ఏంటి అని అడిగాడు. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ dy/dx కోఎఫిషియంట్ అనేది 1 చేద్దాం. అంటే త్రూ అవుట్ ఈ ఈక్వేషన్ మనం e⁴xతో డివైడ్ చేస్తే e⁴x/e⁴x dy/dx ఈక్వల్స్ టు 2x/e⁴x y² ప్లస్ y e⁴x/e⁴x. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి ఈ టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే e⁴x/e⁴x బికేమ్ 1 dy/dx, e⁴x/e⁴x 1, y times of 1 is only y, that can be brought it to the left hand side అంటే -y⁴1. ఈ టర్మ్ని ఈ సైడ్ తీసుకొచ్చేస్తే అది ఏమవుతుంది, దట్ ఈక్వల్స్ టు 2x/e⁴x y². కానీ మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్తో ఉండాలి. కానీ ఇక్కడ y² అనే టర్మ్ కూడా ఉంది కనుక ఏం చేద్దాం, త్రూ అవుట్ ఈ ఈక్వేషన్ని మనం y⁻−2తో మల్టిప్లై చేస్తే y⁻2 dy/dx మైనస్ y⁻1−2 ఈక్వల్స్ టు 2x/e⁴x y⁻2−2 అవుతుంది. అప్పుడు ఇది y⁻2−2 అంటే y⁻0 అంటే 2x/e⁴x అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రెడ్యూస్ అయిపోయింది కనుక ఈ y⁻1−2 అనేది నాన్ లీనియర్ టర్మ్, ఎందుకంటే y⁻−1 దాన్ని మనం ఒక లీనియర్ వేరియబుల్తో డినోట్ చేసుకుంటే కనుక అదే మనకి కావలసిన సబ్స్టిట్యూషన్ అవుతుంది అనమాట. అంటే y⁻−1 ఈజ్ ఈక్వల్ టు t అనేది కరెక్ట్ ఆప్షన్ టు ద గివెన్ క్వశ్చన్. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఆన్ కన్వర్షన్ ఏ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంటూ అన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ దెన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ బికమ్స్ అని అడిగాడు. అంటే ఒక ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్లోకి మార్చండి అంటున్నాడంటే అర్థం ఏంటంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎప్పుడైతే ఇది నాన్ ఎగ్జాక్ట్ అయిందో మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది కావాలన్నమాట. అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మెథడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అన్నమాట ఇది. అంటే ఆప్షన్స్ ఏ రకంగా ఇచ్చాడు, ఆప్షన్ ఏ ఇచ్చాడు, ఆప్షన్ బి ఇచ్చాడు, సి డి కూడా ఇచ్చాడు. అంటే ఈ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. అయితే ఈ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఒక జనరల్ సెటప్లో పెట్టాలి. అది ఎలాగా mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఏంటంటే ∂m/∂y ఈక్వల్ టు ∂n/∂x అయింది అనుకోండి, అది ఎగ్జాక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్లోకి మార్చమన్నాడు కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటనేది మనం చూడాలి. అంటే ఈ ఈక్వేషన్ మనం రివైజ్ చేసినట్టయితే కనుక క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా xy² మైనస్ y dx ఈక్వల్స్ టు x dy. ఇది mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 అనే సెటప్లో లేదు కనుక ఆ రకంగా రాద్దాం. xy² మైనస్ y dx మైనస్ x dy ఈక్వల్ టు 0. అప్పుడు ఇదేంటంటే mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. ఇంకా ఏ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అప్లై చేస్తే ఇది ఎగ్జాక్ట్ అవుతుందనేది మనం ఒకసారి నోటీస్ చేద్దాం. ఇవి హోమోజీనియస్ ఫంక్షన్స్ కాదు కాబట్టి 1/mx ప్లస్ ny అప్లై చేయలేము. ఆ తర్వాత y ఇంటూ fxy dx ప్లస్ x ఇంటూ gxy dy ఈక్వల్ టు 0 ఫార్మేట్లో ఉందా లేదనేది చూస్తే ఒకసారి దీన్ని మళ్ళీ రీరిటైన్ చేద్దాం. y కామన్ తీస్తే xy మైనస్ 1 అంటే ఈ క్లోజ్డ్ బ్రాకెట్లో ఉన్న ఫంక్షన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ xyకి సంబంధించింది.
వై ఎఫ్ఎక్స్వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ మైనస్ ఎక్స్ని ఎట్లా రాశాను, ఎక్స్ ఇంటూ -1 డివై ఈక్వల్ టు 0. అంటే -1 అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ అనమాట. అంటే ఫంక్షన్ ఆఫ్ వేరియబుల్ xy అవుతుంది. అంటే వై ఎఫ్ఎక్స్వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్వై డివై ఈజ్ ఈక్వల్ టు 0 కనుక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అప్లై చేయొచ్చు 1/mx - ny కింద. అంటే ఇక్కడ m అనేది xy² - y, అలాగే n అనేది -x కాబట్టి 1/xy ప్లస్ x ఇంటూ y అవుతుంది. ఎందుకు m అనేది ఇది, n అనేది -x కాబట్టి -x ఇంటూ -y దట్ ఈస్ +xy. ఇక్కడ సింప్లిఫై చేస్తే ఈ రెండు టర్మ్స్లో మనకి xy కామన్ ఉంది, xy -1 + 1. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 1/x²y². ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనం రిజల్టెంట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ రకంగా వస్తుంది, ఈ y ఒక y క్యాన్సిల్ అయ్యి xy -1/x² dx మైనస్ ఒక xx క్యాన్సిల్ అయ్యి 1/xy² dy ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రిజల్టెంట్ ఈక్వేషన్ మనకి ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. అంటే ఈ కరెక్ట్ ఆన్సర్ అనేది